రోహిత్కి నో చెప్పిన ద్రావిడ్ కొత్త కోచ్ పక్కా. ఫ్రెండ్స్, ద్రావిడ్ అయితే లాస్ట్ వరల్డ్ కప్ ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇండియా కొంతవరకు అయితే తను అంటే తను ఇంకా టైం ఉందన్నమాట కోచ్గా. కానీ తనైతే నేను ఇంకా ఫర్దర్గా ఉండదలుచుకోలేదు అని అప్పుడే చెప్పాడనమాట. కానీ రోహిత్ శర్మ మేరకు, అలానే అజిత్ అగర్కర్, కొంతవరకు బీసీసీ పెద్దల మేరకు కూడా సో నువ్వే కొనసాగించాలి, తప్పని పరిస్థితుల్లో కూడా నువ్వే ఉండాలి, ఇంకొక 1 or 2 years నువ్వే ఉండాలి అని తను చెప్పారనమాట. తనైతే బలవంతంగా యాక్సెప్ట్ చేసి ప్రజెంట్ అయితే కోచ్గా అయితే ఉన్నాడనమాట. కానీ ఈ T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత వెంటనే తనైతే దిగిపోవాలి అని అయితే ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్పాడు అని అయితే ఇన్ఫర్మేషన్. రోహిత్ శర్మ కానివ్వచ్చు, దాని తర్వాత అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోని, ఇలా కొంతమంది, ఈ ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగర్కర్, ఇలా ఇప్పుడు కొంతమంది అయితే ఇది రీసెంట్గా సురేష్ రైనా, వీళ్ళందరూ కూడా బూమ్రా లాంటి వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా నువ్వే ఉండాలి ద్రావిడ్ అని చెప్పి రిక్వెస్ట్ పూర్వకంగా అయితే వాళ్ళైతే ఆడడం జరిగిందనమాట. కానీ తను చెప్పిన విషయం ఏంటంటే, లేదు నేను కొంచెం బిజీగా ఉన్నాను, నా ఫ్యామిలీతో గడపాలి, నాకు కొంచెం టైం లేదు, సో వాళ్ళతో నేను ఖచ్చితంగా కలిసి ఉండాలి, ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వాలి అని అంటూ చెప్పుకొచ్చారనమాట. కానీ తనైతే కొంతవరకు అయితే ఏమన్నా మ్యాచెస్ ఓడిపోయింది కదా, సో అందుకోసం డిప్రెషన్లో ఉన్నాడా అంటే, కెప్టెన్ తర్వాత మనకు చెప్పుకుంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా దాని తర్వాత కెప్టెన్సీ అయిపోయిన తర్వాత వెంటనే మనకు కోచ్ మీద పడతారు ప్రతి ఒక్కళ్ళు కూడా, మ్యాచ్ గెలిచినా ఓడినా. ఎందుకంటే ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ కెప్టెన్ తర్వాత కోచ్కి ఉంటుంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో తనకి ఏమైనా ప్రెజర్ ఏమైనా పెట్టారా, లేకపోతే ఏమైనా క్లారిటీగా తెలియాల్సి ఉందన్నమాట. ఎందుకు తను వద్దనుకుంటున్నాడు. చాలామంది పాపం కోచెస్ అవ్వాలి, నేను ఖచ్చితంగా మంచి కోచ్ నిరూపించుకోవాలి అని అంటూ చాలామంది అయితే తహతహలాడుతూ ఉంటారు. కానీ ఎందుకు మన ఈ యొక్క రాహుల్ ద్రావిడ్ దాన్ని తిరస్కరిస్తున్నాడు అయితే అర్థం కాలేదనమాట. కానీ వస్తున్న వార్తలు ఏంటంటే, తను కొంచెం అన్ని ఓడిపోయే సిచ్యువేషన్లో ఉన్నాడనమాట. T20 వరల్డ్ కప్ టీం కూడా 15 మంది ఉన్నారు, అందులో రోహిత్ శర్మ ఫామ్లో లేడు. సో చాలా వరకు ఎంతసేపు సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, వీళ్ళు విశ్వేశ్వర్ జైస్వాల్ మంచి ఫామ్లో లేడు. సో కాబట్టి ఈ టీంను పెట్టుకొని ఎలా ఆడాలి, ఎలా ఏమైనా సరిగ్గా ఆ పెర్ఫార్మెన్స్ చేయకపోతే తనపైన ఏమైనా ప్రెజర్ పడే అవకాశం ఉందా అని తప్పుకుంటున్నాడు, ఇంకా తెలియాల్సిందనమాట. సో ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఇప్పుడు బీఎస్సీ చెప్పింది ఏంటంటే, T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత వెంటనే కోచెస్ మార్చే పనిలో ఉన్నాము అంటూ చెప్పుకొచ్చారనమాట. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నెక్స్ట్ మన కోచ్, ఇండియన్ టీం కోచ్ ఎవరు ఉంటే బాగుంటుంది అని మీరు అనుకున్నారు కామెంట్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.